శ్రీరాముడి కన్నా ముందు రావణుణ్ణి యుద్ధంలో ఓడించే వీరుల గురించి మీకు తెలుసా? వారిలో మొదటివాడు కార్తవీర్యార్జునుడు. ఓ రోజు కార్తవీర్యార్జునుడు తన భార్యతో కలిసి నర్మదా నదీ తీరాన స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో పుష్పక విమానంలో అటుగా వెళ్తున్న రావణుడు సంధ్యా సమయం కావడంతో ఆ తీరానికి ఎగువన శివ ధ్యానం చేస్తూ ఉన్నాడు. కార్తవీర్యార్జునుడి పరాక్రమం ఎలాంటిదో చూడాలని అతని భార్య కోరడంతో కార్తవీర్యార్జునుడు తనకు వరంగా లభించిన 1000 చేతుల్ని నదీ ప్రవాహానికి అడ్డుగా పెట్టడంతో నదిలో ప్రవహిస్తున్న నీరు వెనక్కి ప్రవహిస్తూ రావణుడి శివ పూజ కోసం ఏర్పాటు చేసిన పూలన్నింటినీ చెల్లాచెదురు చేసింది. దీంతో ఆగ్రహించిన రావణుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి దిగాడు. పెళ్లి గడుస్తున్న యుద్ధంలో ఎవరిది పై చేయి కాకపోవడంతో అప్పటి వరకు తన 2 చేతులతో మాత్రమే యుద్ధం చేసిన కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో రావణుడిపై విరుచుకుపడటంతో రావణుడు విరవిల్లాడిపోతాడు. పంచభూతాలనే తన అదుపులో పెట్టుకున్న రావణుడిని కార్తవీర్యార్జునుడు బంధించడంతో రావణుడి తాతైన పులస్య బ్రహ్మ రావణుడిని విడిచిపెట్టమని ప్రాధేయపడటంతో కార్తవీర్యార్జునుడు శాంతించి రావణుడిని వదిలిపెడతాడు. రావణుడిని ఓడించిన మరొక వీరుడి గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి. తెలియకపోతే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.